జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. మరోసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. నవంబర్ 26న సీఎంగా హేమంత్ ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, అప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, వామపక్షాల తరపున దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు. ఇక 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. జార్ఖండ్ అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 స్థానాలు గెలుచుకుంది. ఇది ఇప్పటి వరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐ 2 స్థానాల్లో విజయం సాధించాయి.